ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఏయూలోని ఇంజనీరింగ్ క్రీడా మైదానంలో గిన్నిస్ రికార్డు కోసం కూచిపూడి నాట్య ప్రదర్శన జరగనుంది. 7,000 మంది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించే కూచిపూడి ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే ఏయూ స్నాతకోత్సవ మందిరంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. అనంతరం బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం అనకాపల్లి మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తారు. 2019 ఎన్నికలకు ఎన్డీఏ పక్షాలు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నాయి. అవినీతి రహితంగా సాగుతున్న ఎన్డీఏ పాలనలో జోరుగా అభివృద్ది జరుగుతోందని, ప్రధాని మోడీ నేతృత్వంలో వచ్చే సాధారణ ఎన్నికలకు సన్నద్దం కావాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన విందుకు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో సహా భాగస్వామ్య పక్షాలకు చెందిన 33 మంది నేతలు హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. ఎన్డీఏపై దేశ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మీటింగ్లో పాల్గొన్న ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ కూటమి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ పీఎం అయ్యాక విదేశాల్లో భారత్ బ్రాండ్కు వాల్యూ వచ్చిందన్నారు. ఇటీవల యూపీ ఎన్నికల విజయంతో మోడీ నాయకత్వానికి తిరుగులేదని రుజువైందన్నారు చంద్రబాబు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలో ఎమ్మెల్యే నిర్ణయిస్తారన్నారు కేసీఆర్. ఎంఆర్ఓ, ఆర్డీఓ సాయంతో లబ్దిదారుల్ని ఎంపిక చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు గొర్రెల పంపిణీ, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్ వంటి స్కీముల్లో 10 లక్షల మంది లబ్దిదారుల్ని ఎంపిక చేయాలని చెప్పారు కేసీఆర్. లబ్దిదారుల ఎంపికలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్న పథకాల అమలుకు కలెక్టర్లకు పూర్తి అధికారం ఉందన్నారు కేసీఆర్. నగర, పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ది, పరిరక్షణమైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు హైదరాబాద్లోని జలసౌధలో అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును మొదటి దశలో అభివృద్ది చేస్తామన్నారు. నగర ప్రాంతాల్లోని చెరువులను కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు వాటిని సుందరీకరించడానికి సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాలని సాగునీటి, పురపాలక శాఖల విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రులు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. ఉపాధి లేక వలసపోతున్న చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారాయన. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దివంగత నేత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అచ్చెన్నాయుడు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు అచ్చెన్నాయుడు. పాలనపై పట్టు కోసం కేబినెట్ ను విస్తరించిన చంద్రబాబు ఇప్పుడు అధికారులపై దృష్టి సారించారు. సమర్థులను అందరూ ఎక్కించడంతో పాటు ఆరోపణలొచ్చిన వారికి అప్రాధాన్య శాఖల్లో పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే కీలకమైన శాఖలకు కార్యదర్శులు లేరు. 5 మంత్రులకు ఉద్వాసన పలికిన చంద్రబాబు ఇప్పుడు అధికారుల్ని కూడా బదిలీ చేయడం ద్వారా పాలన గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్వాగత తోరణాలను చించేశారు. నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న గొట్టిపాటి రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్సీ కరణం బలరాం అనుచరులే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు గొట్టిపాటి వర్గీయులు. ప్రతి సాదా బైనామా దరఖాస్తుదారునికి పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన ఆయన పలువురు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 11 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మిడ్ మానేరు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న హరీష్ రావు హుస్నాబాద్, కోహెడ మండలాలకు గోదావరి జలాలను తెస్తామన్నారు. కేసీఆర్ బంధువులుగా తప్ప కేటీఆర్, హరీష్లకు మంత్రులుగా ఉండేందుకు ఎలాంటి అర్హతలు లేవని విమర్శించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని విమర్శించారు. పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ అన్ని పక్షాలను కలుపుకుని టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించాలన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల పోరాటం ఆగదన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. మంచిర్యాల జిల్లా
నస్పూర్లో సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఉపాధి కల్పన అవకాశాలపై జరిగిన సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ అంశంగా ఉందనే విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతులకు అవకాశం ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన పద్మశాలి భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం దేవరకొండ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ది కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 30/60 బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. వరంగల్ జిల్లాలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధర్నాకు దిగిన రైతులు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. సిపిఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇల్లందులో రహదారులను మిర్చి రైతులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మిర్చిని రోడ్డుపై పోసి తగలబెట్టారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చికి కనీస మద్దతు ధర 12,000 రూపాయలిచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గోదావరి తీరంలో మిర్చి పంటను పరిశీలించారాయన. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మిర్చి మద్దతు ధర 4,000 రూపాయలకు పడిపోతే రైతులకు గిట్టుబాటు కాదన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరానికి ₹1 కోటి పంట ఎలా పండిస్తున్నారో రైతులకు చెప్పాలని సూచించారు పొన్నాల. ఏపీ సీఎం మంత్రులవి ఆర్భాట ప్రకటనలే కానీ మిర్చి రైతులను ఆదుకున్న దాఖలాలు మాత్రం లేవని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గుంటూరులో మిర్చి రైతులు చేస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. మిర్చి ధరల పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న రామకృష్ణ కనీసం పెట్టుబడులకు కూడా రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గతంలో పంటను నష్టాలకు అమ్ముకున్న రైతులకు కూడా నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తన దగ్గర అక్రమ ఆస్తులు లేవని 2006లో కూడా కేసు పెట్టారని ఆరోపించారు కరీంనగర్ మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి. కోర్టుల మీద తనకు నమ్మకం ఉందని విచారణలో నిజం తేలుతుందని చెప్పారాయన. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్ రెడ్డిని కరీంనగర్లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే మోహన్ రెడ్డి ఆసుపత్రిలోకి వెళ్లడానికి నిరాకరించడంతో పోలీసు వాహనంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మంతని మధుకర్ మృతి కేసు కీలక దశకు చేరుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. సుమారు 4 గంటల పాటు జరిగిన రీపోస్ట్ మార్టంలో మృతదేహం నుండి ముఖ్యమైన భాగాలను సేకరించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన ఉస్మానియా కాకతీయ వైద్యులు వారి వారి అభిప్రాయాలను కూడా నోట్ చేసుకున్నారు. శరీరంలో ఏ భాగాలకు దెబ్బలు తగిలాయి, చనిపోవడానికి గల కారణాలేంటి అన్న విషయాలను రీపోస్ట్ మార్టంలో ప్రధానంగా అధ్యయనం చేశారు వైద్యులు. నివేదిక రావడానికి వారం రోజులు పడుతుందని, అది వచ్చిన తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో దాన్ని అందిస్తామని వెల్లడించారు వైద్యులు. మంతని హత్య కేసులో తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారంటున్నారు ఎమ్మెల్యే పుట్టా మధు. దీని వెనుక మాజీ మంత్రి శ్రీధర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారాయన. ఒకవేళ తనకు మధుకర్ హత్యతో ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు మధు. అక్రమ కట్టడాలపై హెచ్ఎండీఏ కొరడా జులిపించింది. మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఉన్న అక్రమ విల్లాలను కూల్చేసింది. ఎస్ఆర్కే, గ్రీన్ పార్క్ వెంచర్స్, గేటెడ్ కమ్యూనిటీల పేరుతో వెలిసిన విల్లాల్ని అధికారులు నేలమట్టం చేశారు. ఇక్కడ మొత్తం 197 విల్లాల్లో 90 విల్లాలకే అనుమతి ఉంది. మిగతా విల్లాలు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ₹1,00,000 కట్టాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేయడంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. మొదటి రోజు 20 విల్లాలు కూల్చేసిన అధికారులు కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తెలంగాణలో సర్కార్ వైద్యులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆందోళన బాటపట్టారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వైద్యులు వచ్చే నెల 1 నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై ఆందోళన బాటపట్టారు తెలంగాణ వైద్యులు. గత నెల 23న సర్కారుకు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంజీఎం సహా అన్ని సర్కార్ దవాఖానాల్లోనూ తొలి రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి డాక్టర్లు నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంతో పాటు 28 డిమాండ్లతో వైద్యుల సంఘం సర్కార్కు ఇటీవలే నోటీసు ఇచ్చింది. ఈ నెల 30 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారు. వచ్చే నెల 1 నుంచి 15 వరకు అన్ని ఆసుపత్రుల ఎదుట రోజు గంటపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 16 నుంచి జూన్ 1 వరకు ఓపీ సేవలు నిలిపివేస్తామని, జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దశల వారీగా ఎంపిక చేసి నిర్వహించే శస్త్రచికిత్సలు, అత్యవసర శస్త్రచికిత్సలను కూడా నిలిపివేస్తామని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటించింది. ఉపాధి అవకాశాల కోసం గత 38 రోజులుగా చేస్తున్న దీక్షను విరమించారు సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. వ్యవసాయ ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్తో విద్యార్థులు దీక్షకు దిగారు. 38 రోజుల్లో వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి వ్యవసాయ పట్టభద్రులకు అవకాశాలు దక్కేలా చూస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు దీక్షను విరమించారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావుపై శివప్రదీప్ అనే వ్యక్తి సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యాకి ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా సెటిల్మెంట్లకు పాల్పడ్డారని తెలిపారు. 75 లక్షలకు సంబంధించిన వివాదంలో తనను గన్తో బెదిరించి 3 రోజుల పాటు నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో స్పందించిన సిపి సందీప్ శాండిల్యా ఎస్ఐ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా బాలానగర్ డీసీపీని నియమించారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పేపర్ లీక్ అయిన కేసులో పోలీసులు 7 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మార్చి 16న చోడవరం డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ మ్యాథ్స్ పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారంలో కాలేజ్ ప్రిన్సిపల్ సురేషే కీలక పాత్ర వహించారు. పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ జిరాక్స్ తీసి ఒక విద్యార్థికిచ్చారు. దాంతో ఆ విద్యార్థి క్వశ్చన్ పేపర్ను ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మరో 4 విద్యార్థులకు పంపించారు. ఈ విషయం బయటపడడంతో అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసులో పురోగతి సాధించారు. మధ్య భారతావనిలో వేడి గాలులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత అధిక స్థాయిలో ఉంది. నిన్న కడప, కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, మెదక్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏకశిలా నగరి ఒంటిమిట్టలో జగదభిరాముడి కళ్యాణం వైభవంగా జరిగింది. పున్నమి వెన్నెల వెలుగుల్లో హస్తా నక్షత్రయుక్త శుభలగ్న రాములోరు సీతమ్మ మెడలో తాళి కట్టారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తకోటి ఈ వేడుకను చూసి తరించింది. సాధారణంగా శ్రీరామనవమి రోజునే కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. కానీ ఒంటిమిట్టలో మాత్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా పున్నమి వేళ రాత్రిపూట మాత్రమే వేడుక జరగడం విశేషం. ఆకాశమంత పందిళ్లు, భూదేవంత అరుగులు వేసి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఒంటిమిట్ట సమీపంలోని కోదండ రామాలయానికి చెందిన 70 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన వేదికలో వేదోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు ఆగమ పండితులు. గవర్నర్ నరసింహన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు స్వామివారికి సమర్పించారు. వెల్కమ్ బ్యాక్. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ లోక్సభ స్థానానికి రేపు జరగాల్సిన ఉప ఎన్నిక వాయిదా పడింది. దీన్ని మే 25కు ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. శ్రీనగర్ లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక హింసాత్మకంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా అనంతనాగ్ లోక్సభ ఉప ఎన్నికలు వాయిదా వేయాలని జమ్మూ కశ్మీర్లోని అధికార పీడీపీ ఎన్నికల కమిషన్ను కోరింది. దీనిపై స్పందించిన ఈసీ ఉప ఎన్నికను వాయిదా వేసింది. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్స్ వాడాలని 16 రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి.
యూపీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిన దగ్గర నుంచి విపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, డీఎంకే సహా 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈసీ ఉన్నతాధికారుల్ని కలిశారు. తమ అనుమానాల్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. దీనిపై స్పందించిన ఈసీ త్వరలోని అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ మీటింగ్ ఈవీఎంల అంశంపై చర్చిస్తామని తెలిపింది. మోటార్ వాహనాల చట్టం సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం ఇప్పటి వరకు ఉన్న జరిమానాలన్నీ భారీగా పెరగనున్నాయి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి ఇంతకు ముందు 500 జరిమానా విధిస్తుండగా ఇకపై 5,000 రూపాయలు వసూలు చేస్తారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు గతంలో 2,000 జరిమానా విధిస్తే ఇప్పుడు అది 10,000కు పెరిగింది. హెల్మెట్ లేకపోతే గతంలో 100 రూపాయలు కడితే సరిపోయేది. ఇప్పుడు 1000 కట్టడంతో పాటు 3 నెలల పాటు లైసెన్స్ కూడా సస్పెండ్ అవుతుంది. నానాటికి ప్రమాణాలు పడిపోతున్న ఇంజనీరింగ్ విద్యను గాడిని పెట్టడానికి ఏఐసీటీఈ కఠినమైన నిబంధనలను తీసుకురాబోతోంది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడంతో పాటు గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఏఐసీటీఈ సర్వేలో ఇదే విషయం తేలింది. దీంతో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏఐసీటీఈ కొత్తగా నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. తాజాగా విద్యార్థులకు సరిపడా లెక్చరర్స్ ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్నవారిని బోధనా సిబ్బందిగా నియమించాలని కాలేజీలకు ఇప్పటికే సూచించింది. లేదంటే అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడానికి సైతం సిద్దమవుతోంది. ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడతాయా? వారంతో సెలవు పెట్రోల్ బంకులకు వర్తిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని పిలుపుకు ఈ రూట్లో రెడీ అవుతోంది పెట్రోల్ డీలర్ల సంఘం. తెలుగు రాష్ట్రాలు మినహా దక్షిణాదిలో వచ్చే నెల నుంచే ఈ విధానం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఈ విధానం అమలు చేయనుంది. తమకిచ్చే కమిషన్ పెంచాలంటూ చాలా కాలంగా పెట్రోల్ డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. కమిషనర్ పెంచుతామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హామీ ఇవ్వడంతో జనవరిలో తలపెట్టిన సమ్మెను విరమించాయి. అయితే హామీ నెరవేర్చకపోవడంపై పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మే 14 తరువాత ప్రతి ఆదివారం సెలవు ప్రకటించారు డీలర్స్. అయితే ఈ డీలర్ల సంఘం కేవలం 4 రాష్ట్రాలకు చెందింది కావడంతో దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఉండదని ఆల్ ఇండియా డీలర్ల సంఘం నాయకులు అంటున్నారు.